ఆయన కల్వకుర్తిలో నేను సర్వేకి పంపించిన, ఇది నువ్వు వినాలి జయపాలన్న. ఫోన్ తర్వాత చూద్దు తీయ దిక్కుమాలిన సోషల్ మీడియా. ఒక ఆయన కల్వకుర్తిలో కేసీఆర్ గారు మీటింగ్ అవుతున్నది, మనోని సర్వే సోదరుని పంపించిన నేను. ఇట్లా ఏమున్నది కల్వకుర్తిలో 3 తెలుసుకొని రాపో, గెలుస్తున్నామా ఏమవుతుంది. పోయి వచ్చి మీటింగ్ అయిపోయాక నాకు ఫోన్ చేసినాడు, సార్ కల్వకుర్తి ఓడిపోతుంది సార్ అన్నాడు. ఏమైంది ఎందుకు అన్న. కింద ఒక 5-6 రైతులు ఉండే సార్, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుందా అంటే బాగానే ఉన్నది అన్నారు. మరి ఏంది గెలుస్తుండా జైపాల్ యాదవ్ లేదా అంటే లేదు అన్నారు. ఎందుకు అంటే 10 ఏళ్ళకి ఒకసారి పంట మార్పిడి జరగాలి కదా సార్. అదేం డైలాగ్ రా నాయన, అంటే మంచిగా ఉన్నదని ఎవడని జడగొట్టుకుంటాడు రవి అట్లా అని చెప్పి 10 ఏళ్ళకి ఒకసారి పెళ్లి చేసుకొని మంచిగానే నడుస్తుంది అనుకో సంసారం. 10 ఏళ్ళకి ఒకసారి ఈ మొగుడు వద్దన్నది అనుకో అమ్మాయి, గట్లుంటుందా? లేదా ఈయన అన్నాడు అనుకో నాకు ఈ అమ్మాయి వద్దు నేను ఇంకొకరిని చేసుకుంటాను, అట్లుంటుందా? అరే మంచిగా నడుస్తున్నదాన్ని మంచిగా చూసుకోవాలి కానీ లేదు 10 ఏళ్ళకి ఒకసారి పంట మార్పిడి అట్లుంటుందా? అంటే ఎక్కడో ఏమైపోయిందంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూడు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు. కరెంట్ ఎడబోతుంది, మంచిగా అయిపోయింది. కేసీఆర్ రాకముందు కరెంట్ లేకుండా ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేసిండు, అది పోతుందా? ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం కరెంట్ కోతలు అవుతున్నాయా?